హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక లిస్ట్లో నుంచి ఎంత హైయెస్ట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఏంటి అంటే నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8, 2 అండ్ 15, 1, 9. ఈ లిస్ట్లో వచ్చేసి నాకు ఓవరాల్గా ఒక 5 వాల్యూస్ అయితే ఉన్నాయి. ఈ 5 వాల్యూస్లో ఎంత వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2 అని ఇచ్చాను అనుకోండి, నాకు సో సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఏంటిది అనేది కావాలి. లేదు నేను 3 అని ఇచ్చాను అనుకోండి, థర్డ్ హైయెస్ట్ వాల్యూ ఏంటి అనేది కావాలి. 1 అని ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఏంటి అనేది కావాలి. సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయబోతున్నాము అనేది చూస్తాను. సో ఇలాంటివి వచ్చేసి మనకు ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. బట్ వాళ్ళు ఏంటంటే ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ యూజ్ చేయకుండా మీ ఓన్ లాజిక్ రాయండి అని అడుగుతారు. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీ డిఫైన్ అయితే ఎలా ఉంటుంది, ప్రీ డిఫైన్ కాకుండా మన ఓన్ లాజిక్తో ఎలా రాస్తామనేది చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది లిస్ట్ కదా. సో ఈ లిస్ట్లో టోటల్గా 5 వాల్యూస్ ఉన్నాయి. ఈ 5 వాల్యూస్లో చూసుకున్నట్టయితే మనకు 15 ఏదైతే ఉందో ఈ 15 అనేది అన్నింటికంటే హైయెస్ట్ వాల్యూ. ఓకే, సో ఇదేంటి ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్లో ఉన్నది కనుక్కోవాలనుకుంటున్నాను. అంటే ఈ లిస్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు 9 ఏదైతే ఉందో ఈ 9th అనేది వాల్యూ సెకండ్ హైయెస్ట్ వాల్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8 ఉంది. ఈ 8th వచ్చేసి థర్డ్ హైయెస్ట్ వాల్యూ. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నాకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు నేను ఈ 9 అనే వాల్యూని అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ఓకే, సో దాన్ని ఎలా చేస్తాము అనేది నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు మనం ఇన్బిల్ట్ మెథడ్స్ని యూజ్ చేద్దాము. సో నేను దాంట్లో వచ్చేసి సార్టెడ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను. సింపుల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. హైయెస్ట్ అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను సింపుల్గా హైయెస్ట్ సార్టెడ్ అని ఇచ్చేసా. సో సార్టింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం చేసుకుంటున్నాం కాబట్టి నేను ఫంక్షన్ నేమ్ కూడా సార్టెడ్ అని ఆ టైప్లో ఇచ్చాను. ఈ వాల్యూ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి నెంబర్స్. ఇంతకుముందు చూపించినట్టు ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్కి సంబంధించిన వాల్యూస్ అన్నిటిని మనం ఈ పారామీటర్లోకి పాస్ చేస్తున్నాము. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే వాల్యూ. అంటే మీకు ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ కావాలా, సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలా, థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలా. సో ఆ వాల్యూని కనుక్కోవడానికి మనం ఈ ఎన్ని పాస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూపించినప్పుడు మనకు హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. దేన్ని యూజ్ చేసి, సార్టింగ్ని యూజ్ చేసి అని చెప్పా. సో మనకు బై డిఫాల్ట్గా సార్ట్ అండ్ సార్టెడ్ అనే 2 వేస్ ఉన్నాయి. సో దాంట్లో నేను సార్టెడ్ వేని యూజ్ చేస్తున్నాను. ఈ సార్టెడ్ ఏంటి అంటే మనకు ఇన్బిల్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ వచ్చేసి 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఐ మీన్ 1 పారామీటర్ని కూడా పాస్ చేసుకోవచ్చు, 2 పారామీటర్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే మనకు ఆ లిస్ట్ ఏంటి, నెంబర్స్ కదా. సో నెంబర్స్ని పాస్ చేశాను. అండ్ ఇక్కడ నేను సింపుల్గా ఈ వాల్యూని ఈ రెస్పాన్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను, రెస్పాన్స్ అనేసి. అండ్ ఆ రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాను, రిటర్న్ రెస్పాన్స్. అండ్ మనకు ఫంక్షన్ని క్రియేట్ చేయగానే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరగదు కదా, ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ని కాల్ చేయాలి అనుకుంటే మనం ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వాలి. హైయెస్ట్ సార్టెడ్ అనేసి ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, వాల్యూస్ అండ్ నెంబర్. సో వాల్యూస్ని నేనేమని ఇస్తున్నాను అంటే 8, 2, 15, 1, 9 ఈ వాల్యూస్ ఇచ్చేసాను. అండ్ సెకండ్ పారామీటర్ వచ్చేసి ఎన్నో పొజిషన్ వాల్యూ కావాలనేది, అంటే ఫస్ట్ పొజిషన్లో కావాలా, సెకండ్ పొజిషన్లో కావాలా, థర్డ్ పొజిషన్లో కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెకండ్ హైయెస్ట్ వాల్యూని కనుక్కోవాలనుకుంటున్నాను. సో 2 అని చేసా. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకు ఒక రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఆ రెస్పాన్స్ని నేను ఇక్కడ ఒక రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ని ఇచ్చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్ని ఇచ్చేసి నేను ప్రోగ్రామ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఏమొస్తుంది, 12895 అనేది వచ్చింది. ఇక్కడ మనం సార్టెడ్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము. అదేం చేస్తుందంటే బై డిఫాల్ట్గా మనకు అసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ని ఇస్తుంది. సో ఇలా మీకు అసెండింగ్లో వాల్యూస్ వచ్చేదాకా దీంట్లో నుంచి మనకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలి. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే 15 అనేది హైయెస్ట్ వాల్యూ. సో లాస్ట్ పొజిషన్లో ఉంది.
మీకు లాస్ట్ అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ కావాలంటే మీరు ఈ 15ని కాల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు ఏంటి సెకండ్ హైయెస్ట్ కావాలి కదా. సో లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూని కాల్ చేస్తే మనం సరిపోతుంది. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఉంది కదా. సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్లో వచ్చేసి -2 అని ఇచ్చా. సో ఎండింగ్లో నుంచి నాకు సెకండ్ వాల్యూ కావాలి. సో ఎండింగ్లో నుంచి సెకండ్ వాల్యూ కావాలనుకుంటే -2. సో -2 అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక ఇక్కడ చూడండి మనకు 9 అనే వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో సెకండ్ హైయెస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 అని పాస్ చేస్తాను అనుకోండి. సో థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలి నాకు. అప్పుడు మనం ఇక్కడ రిజల్ట్ ఆఫ్ -3 అని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రన్ ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హైయెస్ట్ వాల్యూ 8 అనేది వచ్చింది, థర్డ్ హైయెస్ట్ వాల్యూ. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ రిజల్ట్లో నుంచి ఇది మళ్ళీ మాన్యువల్గా ఇస్తున్నాం. నేను ఆల్రెడీ ఇక్కడే వాల్యూని పాస్ చేస్తున్నాను 3 అనేసి, బట్ మళ్ళీ ఇక్కడ నేను వాల్యూని పాస్ చేస్తున్నాను మాన్యువల్గా. ఇక్కడ నాకు థర్డ్ వాల్యూ అని ఇచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ -3 అని ఇస్తున్నాను కదా. సో ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్లోనే నాకు కావాల్సిన వాల్యూని నేను యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా రిటర్న్ రెస్పాన్స్ అని కాకుండా రిటర్న్ రెస్పాన్స్ ఆఫ్ -n అని ఇస్తున్నాను. సో రిటర్న్ రెస్పాన్స్ ఆఫ్ -n అని ఇస్తే ఇక్కడ 3 ఇస్తున్నా. సో ఆ 3 nకి వెళ్తుంది. సో n ప్లేస్లో నుంచి -3కి వెళ్ళిపోతుంది. అప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది మనం ఇక్కడ. సో నేను జస్ట్ సింపుల్గా ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు అవుట్పుట్ అనేది 8 వచ్చేసింది. సో ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఇది ప్రీ డిఫైన్డ్. సో కొన్ని టైమ్స్ ఏంటి అంటే సార్ట్ కానీ లేదా సార్టెడ్ కానీ ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా మీరు కోడ్ రాయాలి అని పర్టికులర్గా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. సార్ట్ ఆర్ సార్టెడ్ని యూజ్ చేయకుండా మీరు లాజిక్ రాయాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ వాల్యూని కనుక్కుంటాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఆ లిస్ట్ని ఇటరేట్ అవుతూ మనకు 5 వాల్యూస్ ఉన్నాయి కదా. సో 5 వాల్యూస్ ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూని ఇటరేట్ అవుతూ అందులో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూని తీసుకోవాలి అనుకుంటున్నా. సో సేమ్ ఇంతకుముందు రాగానే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి హైయెస్ట్ మ్యాక్స్ అని ఇచ్చేసా. సో హైయెస్ట్ మ్యాక్స్ అని ఇచ్చేసి సేమ్ ఈ ఫంక్షన్ కూడా మనకు 2 వాల్యూస్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూ వచ్చేసి నంబర్స్ అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి n. సో ఈ నెంబర్స్లో మనకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అని చెప్పాను కదా. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కదా. సో నేను 9, 8 లేదా 7, 6, 9 ఇలా ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక మనకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఏది అవుతుంది, 9, 9, 9. ఇది వాల్యూ అయితే 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ 3 టైమ్స్ రిపీట్ అయినా కూడా ఈ వాల్యూ అనేది సేమ్. సో ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి 9 అవుతుంది. ఈ సెకండ్ హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి ఏదవుతుంది 7 అవుతుంది. ఐ మీన్ ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది 9, ఇక్కడ ఒకసారి. సో 4 టైమ్స్ 9 అనేది రిపీట్ అయింది. బట్ ఈ 4 టైమ్స్ కూడా సేమ్ వాల్యూ, బట్ అదే హైయెస్ట్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. సెకండ్ పొజిషన్లోకి వచ్చేసరికి మనకు ఇక్కడ ఈ 7 ఏదైతే వాల్యూ ఉందో ఈ 7 అనేది సెకండ్ హైయెస్ట్ వాల్యూ. సో నేను దీన్ని ఐడెంటిఫై చేయాలి. సో నేను ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో యూనిక్ వాల్యూస్ని మాత్రమే ఐడెంటిఫై చేసి ఆ యూనిక్ వాల్యూస్లో నుంచి సెకండ్ హైయెస్ట్ వాల్యూని కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూనిక్ వాల్యూని తీసుకోవాలి. సో యూనిక్ వాల్యూని తీసుకోవాలంటే ఏం చేస్తాము, మనం సెట్ని యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సింపుల్గా యూనిక్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ సెట్ని క్రియేట్ చేసేసి ఈ మనకు వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్కి సెట్కి పాస్ చేస్తున్నా. సెట్ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా డూప్లికేట్స్ని రిమూవ్ చేసేసి మనకు వాల్యూస్ని ఇస్తుంది. నేను ఇక్కడ అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది ఈజీగా. ప్రింట్ ఆఫ్ యూనిక్ అండ్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో హైయెస్ట్ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ 1 అండ్ 2 పారామీటర్స్ని పాస్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చాను. ఇక్కడ జస్ట్ నేను యూనిక్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నట్టు మీకు డూప్లికేట్స్ రిమూవ్ అయ్యాయి అని తెలియడానికి మాత్రమే.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు 9 6 7 వచ్చింది. సో 9 అనేది ఇక్కడ నాకు మల్టిపుల్ టైమ్స్ ఉన్నా కూడా అవుట్పుట్లోకి వచ్చేసరికి 9 6 7 అని 3 టైమ్స్ మాత్రమే యూనిక్ వాల్యూస్ మాత్రమే వచ్చేసాయి. సో ఈ యూనిక్ వాల్యూస్ పైన ఇప్పుడు నేను లాజిక్ని రాయాలి అనుకుంటున్నాను. సో మనకు హైయెస్ట్ వాల్యూ ఏంటో తెలియదు. ఇప్పుడు నేను ఏం చెప్పా, దీంట్లో నుంచి మ్యాక్సిమం వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఏదైతుందో హైయెస్ట్ వాల్యూని కనుక్కోవాలి అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నౌ నాకు హైయెస్ట్ వాల్యూ ఏంటో తెలీదు. సో నేను దానికోసం వచ్చేసి హైయెస్ట్ వాల్యూని నన్ను అనుకుంటున్నా. సో నల్ వాల్యూ ఏదైతుందో నల్ వాల్యూని హైయెస్ట్ వాల్యూ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ లిస్టులో ఏదైతే ఉందో ఈ లిస్టులో నుంచి ఒక్కొక్క వాల్యూని తీసుకొని ఆ వాల్యూ యొక్క హైయెస్ట్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో లైక్ ఎలా అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n. సో ఇక్కడ నేను లూప్ని యూజ్ చేసుకుంటున్నాను. బట్ ఈ లూప్లోకి వచ్చేసరికి నేను n అనే వాల్యూని పాస్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను రేంజ్ ఆఫ్ n అని ఇచ్చేసా. సో రేంజ్ ఆఫ్ n అంటే n వాల్యూ ఏంటి మనకు nth ఎలిమెంట్. సో మీకు సెకండ్ ఎలిమెంట్ కావాలా, లేదు థర్డ్ హైయెస్ట్ ఎలిమెంట్ కావాలా, ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ కావాలా, అది కదా. సో నేను దాన్ని తీసుకొని లూప్ లాగా రాస్తున్నాను. సో ఈ లూప్లోకి వచ్చేసరికి మీరు సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అని ఇచ్చారనుకోండి. సో ఈ పర్టికులర్ లూప్ అనేది మనకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. నాకు థర్డ్ హైయెస్ట్ ఎలిమెంట్ కావాలి అనుకున్నాం అనుకోండి. సో ఈ పర్టికులర్ లూప్ అనేది నాకు 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అలా హైయెస్ట్ వాల్యూని బేస్ చేసుకొని నేను ఆ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి అనేది నేను డిసైడ్ చేస్తున్నా. ఎందుకు అని చూసినట్టయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ లూప్లో ఈ నెంబర్స్లో నుంచి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ హైయెస్ట్ వాల్యూని కనుక్కొని, లేదు మనకి ఇక్కడ యూనిక్ ఉంది, ఆ యూనిక్లో నుంచి హైయెస్ట్ వాల్యూని కనుక్కొని దాన్ని రిమూవ్ చేస్తాను. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం బై డిఫాల్ట్గా హైయెస్ట్ని నల్ వాల్యూ లాగా తీసుకున్నాం కదా. సో ఈ యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిక్ వాల్యూస్లో నుంచి నేను మ్యాక్స్ వాల్యూని కనుక్కుంటున్నాను. మ్యాక్స్ ఆఫ్ యూనిక్. సో మ్యాక్స్ ఆఫ్ యూనిక్ అని ఇచ్చేసి నేను మీకు ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఈ మ్యాక్స్ ఆఫ్ యూనిక్ అనేది ఏం చేస్తుంది అనేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 9 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో ఈ యూనిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 9 6 7, ఈ 9 6 అండ్ 7 వాల్యూస్లో మనకు హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 9. సో మ్యాక్స్ అని యూజ్ చేసినప్పుడు మనకు దాంట్లో నుంచి వచ్చిన హైయెస్ట్ వాల్యూని ఇస్తుంది మనకు. సో ఈ మ్యాక్స్ ఆఫ్ యూనిక్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకు హైయెస్ట్ వాల్యూ వస్తుంది. సో నేను దీన్ని హైయెస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నాకు హైయెస్ట్ వాల్యూ అనేది అయితే రావడం జరిగింది. ఈ హైయెస్ట్ వాల్యూ అన్నింటికంటే టాప్లో ఉన్న వాల్యూ. బట్ నాకు వచ్చేసి సెకండ్ హైయెస్ట్ కావాలి, థర్డ్ హైయెస్ట్ కావాలి, ఫోర్త్ హైయెస్ట్ కావాలి. అప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ హైయెస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఈ హైయెస్ట్ వాల్యూని ఈ కంప్లీట్ లిస్ట్లో నుంచి కానీ లేదా ఈ కంప్లీట్ యూనిక్లో నుంచి కానీ యూనిక్ వాల్యూస్లో నుంచి కానీ రిమూవ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ చూసినట్టయితే 9 6 7 వచ్చాయి కదా. సో 9 6 అండ్ 7 ఈ 3 వాల్యూస్ నాకు వచ్చాయి. ఈ 3 వాల్యూస్లో వచ్చేసి ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మ్యాక్స్ వాల్యూ 9 అనేది వచ్చింది. బట్ నాకు ఫస్ట్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా దీన్నే హైయెస్ట్ లాగా ప్రింట్ చేసేయచ్చు. బట్ నాకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకున్నాను అనుకోండి. సో నేను దీన్ని రిమూవ్ చేసేస్తే నాకు అప్పుడు 6 7 మాత్రమే ఉంటాయి. 6 7లో ఈ 7 అనేది హైయెస్ట్ వాల్యూ. సో ఇది సెకండ్ హైయెస్ట్ వాల్యూ అవుతుంది అప్పుడు. సో ఆ విధంగా ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాను, హైయెస్ట్ ఎలిమెంట్ని. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ యూనిక్ డాట్ రిమూవ్ ఆఫ్ హైయెస్ట్. ఇక్కడ నేను యూనిక్ని ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. యూనిక్ అండ్ ఇక్కడ కూడా ప్రింట్ ఆఫ్ బిఫోర్ మ్యాక్స్ రిమూవల్. మీకు క్లియర్గా అర్థం కావడానికి జస్ట్ ఒక చిన్న స్ట్రింగ్ యాడ్ చేసేసా. అండ్ ఇక్కడ
ఆఫ్టర్ మ్యాక్స్ రిమూవల్ అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మనకు బిఫోర్ మ్యాక్స్ రిమూవల్ అని చూసినప్పుడు మనకు 9, 6, 7 అనేసి 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో బిఫోర్ మ్యాక్స్ రిమూవల్లో మనకు 9, 6, 7 3 వాల్యూస్ ఉన్నాయి. బట్ అందులో నుంచి నేను మ్యాక్సిమం వాల్యూని రిమూవ్ చేశాక నాకు 6 and 7 మాత్రమే ఉన్నాయి. అందులో నుంచి మళ్ళీ వాల్యూని రిమూవ్ చేశాక 6, 7 అనే ఉన్నాయి, దాంట్లో 6 వాల్యూ ఉంది. సో ఈ విధంగా మనకు అంటే ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో దీని ద్వారా మనకేంటి, సో ఎన్ని టైమ్స్ ఆ లూప్ అనేది రిపీట్ అవుతే అన్ని టర్మ్ హైయెస్ట్ వాల్యూ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఆ లూప్ అనేది నాకు 3 times రిపీట్ అయింది అనుకోండి, థర్డ్ హైయెస్ట్ వాల్యూ వస్తుంది. ఆ లూప్ అనేది నాకు 10 times రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు 10th హైయెస్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 10th హైయెస్ట్ వాల్యూ లేదా థర్డ్ హైయెస్ట్ వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి ఇక్కడ రిటర్న్ హైయెస్ట్ అనేది ఇచ్చేసాను. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ మనకు ఒక లిస్ట్ అనేది వస్తుంది, ఈ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఈ నెంబర్ ఆఫ్ వాల్యూస్లో నుంచి నేను యూనిక్ వాల్యూస్ని రిమూవ్ చేసేసాను. యూనిక్ వాల్యూస్ రిమూవ్ చేసేసి నాకు ఈ పర్టికులర్గా నేను సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని లూప్ని రాసా. సో ఈ నెంబర్ ఏదైతే పాస్ చేస్తున్నామో 2 అనేది అది రేంజ్లోకి వస్తుంది. సో 2 times లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో 2 times లూప్ అనేది రిపీట్ అయినప్పుడు ఈ ఫస్ట్ యూనిక్ నెంబర్స్లో నుంచి హైయెస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాను. ఆ హైయెస్ట్ నెంబర్ని రిమూవ్ చేశాను ఒక్కసారి, అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ని రిమూవ్ చేశాను. నెక్స్ట్ సెకండ్ టైం లూప్ అనేది రిపీట్ అవుతుంది. సెకండ్ హైయెస్ట్ వాల్యూని కనుక్కున్నాను, సెకండ్ హైయెస్ట్ వాల్యూని హైయెస్ట్లో స్టోర్ చేసుకుని దాన్ని ఈ యూనిక్లో నుండి రిమూవ్ చేసా. బట్ ఆల్రెడీ మనకు ఈ హైయెస్ట్లో సెకండ్ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ అనేది స్టోర్ అయ్యింది. సో నేను దాన్ని ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేద్దాము, ఏమొస్తుందని చూపిస్తా. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ రిటర్న్ హైయెస్ట్ అని ఇచ్చేసాం. సో దీన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, రిజల్ట్ అనేసి, అండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ని ప్రింట్ చేసేద్దాం. సో ప్రింట్ని రెస్పాన్స్ని ప్రింట్ చేసేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చేసి 7 అనేది ప్రింట్ అయ్యింది. సో 7 అనేది మాకు ఈ లిస్ట్లో సెకండ్ హైయెస్ట్ వాల్యూ. సో 999 and 9 ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ, అండ్ ఇక్కడ ఉన్న ఈ 7 ఏదైతే ఉందో ఈ 7 అనేది సెకండ్ హైయెస్ట్ వాల్యూ. సో సెకండ్ హైయెస్ట్ వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ నేను థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకుంటున్నాను, ఈ ఎగ్జాంపుల్ ఏంటి, థర్డ్ హైయెస్ట్ వాల్యూ 6 కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ 2ని తీసేసి 3 అని పాస్ చేస్తున్నాను. సో ఈ 3 పాస్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, ఈ 3 అనేది లూప్లోకి వస్తుంది. సో లూప్ అనేది ఓవరాల్గా 3 times రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 9. సో ఆ 9ని మనం రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ లూప్ రిపీట్ అవుతుంది. సెకండ్ లూప్ రిపీట్ అయినప్పుడు మనకు మ్యాక్సిమం వాల్యూ ఏంటి, 7. సో 7ని మనం రిమూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ టైం లూప్ అనేది రిపీట్ అయినప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఏంటి, 6. సో ఈ 6ని కూడా మనం రిమూవ్ చేస్తున్నాం. బట్ ఈ రిమూవ్ చేసిన వాల్యూనే మనం హైయెస్ట్లో స్టోర్ చేసుకున్నాము అండ్ హైయెస్ట్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ 6 అనేది హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ వాల్యూ లాగా మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగిందనమాట. ఇది కూడా ప్రీ డిఫైన్డ్ వేస్ని యూజ్ చేసాము. ఏం ప్రీ డిఫైన్డ్ వేస్, సెట్ని యూజ్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటి మనకు సెట్ని యూజ్ చేసాము అండ్ ఇక్కడ మ్యాక్స్ని యూజ్ చేసాము. సెట్ మ్యాక్స్ రెండు కూడా ప్రీ డిఫైన్డ్ వేసే. ఇలా కూడా రాయొచ్చు, ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా సార్ట్ యూజ్ చేయకమన్నారు, బట్ సెట్ అండ్ మ్యాక్స్ యూజ్ చేయకండి అని చెప్పలేదు. బట్ ఇవి కూడా ప్రీ డిఫైన్డ్ వేస్, ఇవి కూడా యూజ్ చేయకుండా రాయండి అంటే మనకు దానికి థర్డ్ ప్రాసెస్ ఉంది. ఆ థర్డ్ ప్రాసెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది కంప్లీట్గా మాన్యువల్గా రాస్తున్నాం అనమాట, అంటే ఎలాంటి ప్రీ డిఫైన్డ్ వేస్ని యూజ్ చేసుకోకుండా మనం రాస్తున్నాం. ఇక నేను వచ్చేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి హైయెస్ట్ అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మాన్యువల్ అని ఇచ్చేసాను, ఎందుకంటే మనం మాన్యువల్గా రాయాలి అనుకుంటున్నాం. అండ్ సేమ్ 2 ఫంక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెంబర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్నో టర్మ్ కావాలనేసి, సో దాన్ని ఎన్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాము, యూనిక్ వాల్యూస్ని కనుక్కోవడానికి యూనిక్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ అని తీసుకున్నాం కదా. సో సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని తీసేసి మనకి ఇచ్చింది. బట్ ఇక్కడ నేను సేమ్ అదే యూనిక్ని క్రియేట్ చేశాను,
బట్ ఈ యూనిక్లో మనం సెట్ అని కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్లో నుంచి ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేస్తున్నాను ఫర్ ఐ ఇన్ నెంబర్స్. సో ఫర్ ఐ ఇన్ నెంబర్స్ అని ఇచ్చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఒక్కొక్క వాల్యూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్లో 5 నెంబర్స్ ఉంటే ఈ లూప్ అనేది నాకు 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. దాంట్లో నుంచి ఒక్కొక్కసారి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూ ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ రిపీట్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని మనకు యూనిక్లోకి యాడ్ చేసుకుందాం. బట్ యాడ్ చేసేటప్పుడు ఏంటి, నాకు డూప్లికేట్ వాల్యూస్ అవసరం లేదు కదా. సో నేను దానికోసం ఒక కండిషన్ రాస్తున్నా, ఇఫ్ ఐ నాట్ ఇన్ యూనిక్. సో ఈ ఐలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ ఐలో ఉన్న వాల్యూ అనేది ఈ యూనిక్లో లేకపోతేనే ఆ వాల్యూని యూనిక్లోకి యాడ్ చెయ్యు, అది డూప్లికేట్ కాదు కాబట్టి యాడ్ చెయ్యు అనేసి మనం ఒక లాజిక్ పాస్ చేస్తున్నాం. సో ఇఫ్ ఐ నాట్ ఇన్ యూనిక్, యూనిక్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను యూనిక్ వాల్యూస్ని ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం రాసిన కోడ్ అనేది ప్రాపర్గా యూనిక్ వాల్యూస్ని ఇస్తుందా లేదా అనేసి. అండ్ నేను యూనిక్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ మనకు తెలిసిందే హైయెస్ట్ మాన్యువల్ని కాల్ చేసేస్తున్నా. హైయెస్ట్ మాన్యువల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 3 2 1 సమ్ ర్యాండమ్ వాల్యూస్ని మళ్ళీ రిపీటెడ్ వాల్యూస్ని పాస్ చేసి అండ్ 2 1 కూడా పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు చూడండి ఇక్కడ మనకు 1 2 3 అనే ప్రింట్ అయింది. 1 సెకండ్ నేను దీన్ని క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేసి మళ్ళీ రాస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు అవుట్పుట్లో 1 2 3 అని ప్రింట్ అయ్యాయి. అంటే డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ అయిపోయి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ యూనిక్లోకి అయితే యూనిక్ వాల్యూస్ వచ్చేసాయి కదా, చూసాం కదా. సో ఇప్పుడు నేను ఆ యూనిక్ వాల్యూస్ని బేస్ చేసుకొని లాజిక్ రాయాలి. అండ్ ఇక్కడ మనకి ఏంటి, ఎంత టర్మ్ అనేది రావాలి కదా. సో ఇంతకుముందు లాగానే సేమ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అని తీసుకుంటున్నాను. సో నాకు ఎంత టర్మ్ రావాలి కాబట్టి ఎన్ టైమ్స్ నాకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఎన్ తీసేసుకున్నాను. అండ్ మనకు హైయెస్ట్ వాల్యూ ఏంటో తెలీదు. సో హైయెస్ట్ వాల్యూస్ కోసం నేనేం తీసుకుంటున్నాను అంటే మనకు పైథాన్లో ఒక వాల్యూ ఉంటుంది, అదేంటంటే ఫ్లోట్ ఆఫ్ -inf. సో అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూని నేను -ఇన్ఫినిటీ లాగా తీసుకుంటున్నాను. సో -ఇన్ఫినిటీ అనేది నాకు హైయెస్ట్ వాల్యూ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అలా ఒక కండిషన్ రాసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు పాజిటివ్ ఇన్ఫినిటీని కూడా తీసుకోవచ్చు, బట్ నేనైతే యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్ ఇన్ఫినిటీని తీసుకుంటున్నాను. సో ఫ్లోట్ ఆఫ్ -ఇన్ఫినిటీ అని ఇచ్చేసా. సో -ఇన్ఫినిటీ అనేది నాకు హైయెస్ట్ వాల్యూ యాజ్ ఆఫ్ నౌ. బట్ మనకు యూనిక్ వాల్యూస్ అన్ని దేంట్లో ఉన్నాయి, ఈ యూనిక్ అనే లిస్ట్లో ఉన్నాయి. ఈ యూనిక్ అనే లిస్ట్లో ఉన్న ఒక్క వాల్యూ కనుక ఈ హైయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ నెంబర్ని కలిగి ఉన్నట్టయితే అది నాకు గ్రేటర్ వాల్యూ. సో ఆ కండిషన్ నేను ఇక్కడ రాసుకుంటా, ఫర్ నెమ్ ఇన్ యూనిక్. ఒక్కొక్క వాల్యూని నేను లూప్ అవుతున్నాను. అంటే ఇక్కడ మనకు లూప్ యూనిక్ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, 1 2 3 అనేసి 3 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఈ 3 వాల్యూస్లో నుంచి ఒక్కొక్క వాల్యూని లూప్ అవుతూ ఆ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ కన్నా గ్రేటర్ నెంబరా కాదా అనేది నేను చూసుకుంటా. సో ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ హైయెస్ట్, ఒకవేళ ఈ నెంబర్లో ఉన్న వాల్యూ కనుక నాకు హైయెస్ట్ కన్నా వాల్యూ అయినట్టయితే హైయెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్. నెంబర్లో ఉన్న వాల్యూని హైయెస్ట్లోకి స్టోర్ చేసేసా. నెక్స్ట్ సేమ్ అంటే ఈ ఫస్ట్ ఫర్ లూప్ అయిపోయేసరికి నాకు ఈ యూనిక్ ఏదైతే ఉందో ఈ యూనిక్లో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇన్ అవర్ కేస్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 3. సో ఆ 3ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. యూనిక్ డాట్ రిమూవ్ ఆఫ్ హైయెస్ట్. ఓకే, సో హైయెస్ట్ని మనం రిమూవ్ చేసేసాము.
సో ఇక్కడ మనకి ఏంటి 2 అని పాస్ చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి మనకు హైయెస్ట్ వాల్యూ 3 వస్తుంది. సో ఆ 3ని రిమూవ్ చేసేస్తున్నాము. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు మనకు హైయెస్ట్ వాల్యూ 2 అనేది వస్తుంది. ఆ 2ని రిమూవ్ చేసేస్తున్నాము. బట్ దానికన్నా ముందు ఏంటి మనకు హైయెస్ట్ని ఆ రిమూవ్ చేసే వాల్యూని మనం హైయెస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను దీన్ని రిటర్న్ చేసేయాలి. రిటర్న్ హైయెస్ట్. సో మనకు ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. దాన్ని నేను రిజల్ట్ అనేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చేసా. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. రన్ పైథాన్ టర్మినల్. సో మనకు సెకండ్ హైయెస్ట్ వాల్యూ 2 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 అని ఇస్తున్నాను, నాకు ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ కావాలి. సో ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ కావాలనుకున్నప్పుడు నేను జస్ట్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 3 వచ్చింది. అండ్ నేను వచ్చేసి థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకుంటున్నాను. సో థర్డ్ హైయెస్ట్ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ 1 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఈ లాజిక్ అనేది అంటే మనం 3 లాజిక్స్ చూస్తాము. 3 లాజిక్స్ ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు వర్క్ అవుతాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను దీంట్లో ఒకటే వాల్యూ ఇచ్చా, లిస్ట్లో 1 అని మాత్రం ఇచ్చా. బట్ నాకు థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకుంటున్నాను. సో ఈ థర్డ్ హైయెస్ట్ వాల్యూ కావాలి అనుకుంటాను, బట్ నాకు లిస్ట్లో ఉన్నదే ఒక వాల్యూ. అప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి కదా. ఇక్కడ చూడండి, మీకు ప్రోగ్రామ్ యొక్క ఎర్రర్ త్రో చేసేస్తుంది. సో ఈ విధంగా అంటే మీరు ఇంకా కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో మినిమం 2 వాల్యూస్ ఉండాలి, లేదా మినిమం వాల్యూ ఉండాలి. ఇలా మినిమం 1 వాల్యూ ఉన్నప్పుడు మనం ఈ ఎన్లో పాస్ చేసే వాల్యూ దీని యొక్క లెంత్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. సో అలా కొన్ని లాజిక్స్ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ లాజిక్ రాయాలి. బట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు ఇలా రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఇంకా డెప్త్గా అడిగితే మీరు అప్పుడు ఆ కండిషన్స్ కూడా యాడ్ చేసుకోండి. లైక్ లిస్ట్ అనేది మినిమం 2 నెంబర్స్ కలిగి ఉండాలి, లేదా వీళ్ళు పాస్ చేసే ఈ nth టర్మ్ అనేది లిస్ట్ యొక్క లెంత్ కన్నా తక్కువగా ఉండాలి, లేదా ఈ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ యూనిక్ వాల్యూస్ కన్నా లెంత్ కన్నా తక్కువగా ఉండాలి. అలా మీరు కండిషన్స్ రాసుకొని మీరు ఇంకా డెప్త్గా వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సరిపోతుంది. సో ఇది మనకు వచ్చేసి డిఫరెంట్ వేస్లో మనకు అంటే ఇన్బిల్ట్ ఉన్న వాటిని ఇన్బిల్ట్ లేకుండా మనం ఓన్ లాజిక్ రాసుకొని ఎంత హైయెస్ట్ వాల్యూని కనుక్కోవడానికి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ అనేది మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ కోడ్ని చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.